అమ్మో చలి ఆరోగ్యం జాగ్రత్త. చలికాలం వచ్చిందంటే చాలా మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది. చలికాలంలో చాలా మంది అనారోగ్యం పాలవుతారు. కొందరికి దుమ్ము ధూళితో శ్వాస ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. దీంతో శ్వాసాడక ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అన్ని కాలాల కంటే చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు. చలిపులి నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. చలి చాలా పెరిగింది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలితో పాటు వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. చాలామంది చలి ప్రభావంతో అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. చలితో పాటు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల స్వైన్ ఫ్లూ, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఆయాసంతో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్లు చలికాలంలో మనపై దాడి చేస్తాయి. చలికాలంలో ఒక రోజుకు మించి జ్వరంగా, ఒళ్ళు నొప్పులు ఉంటే వేచి చూడకుండా డాక్టర్ని సంప్రదించాలి. తీవ్రమైన చలి వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. డస్ట్ ఎలర్జీ వల్ల ఊపిరితిత్తుల సమస్య ఎదురవుతుంది. వల్ల ఈ మంచు ఎక్కువగా ఉండి ఈ ఎయిర్ పొల్యూషన్ ఉన్న ప్రాంతాల్లో తిరిగితే ఆస్మా తీవ్ర రూపంలో వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు శీతాకాలం. అదేవిధంగా స్మోకర్స్లో సిఓపిడి అనే ప్రాబ్లం కూడా ఈ శీతాకాలంలో బాగా ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఈ శీతాకాలంలో గాలిలో ఈ తేమ ఎక్కువ ఉండడం, అదేవిధంగా శీతాకాలం మంచుతో పాటు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఆ గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ స్మోకర్స్లో కామన్గా వస్తుంది సిఓపిడి. అదేవిధంగా ఈ న్యూమోనియాస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి శీతాకాలం ఈ ఎస్పెషలీ చలి ప్రాంతంలో తిరిగే వాళ్ళకి ఈ వైరస్ అటాక్ అయ్యి ఈ వైరల్ న్యూమోనియాస్ చాలా కామన్గా వస్తుంటాయి. ప్రస్తుతం ప్రతిరోజు కూడా అనేక ఓపీలో చాలా కేసెస్ వస్తున్నాయి. వీటి లక్షణాలు ఏంటంటే జ్వరం, రొంప, దగ్గు, కఫం పడడం, ఆయాసం రావడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ప్రాథమిక దశలోనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తగిన వైద్యం ఇస్తారు. చలికాలంలో చాలా రోగాలు వెంటాడతాయి. చర్మం పొడిబారుతుంది, రక్త ప్రసరణ తగ్గుతుంది, చర్మంపై పగుళ్ళు ఏర్పడతాయి, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, వ్యాధులు తొందరగా వస్తాయి. కొన్ని రకాల వైరస్లకు చలికాలం అనుకూలంగా మారి మనుషులపై దాడి చేస్తాయి. అందుకే విష జ్వరాలు ఎక్కువ మందికి సోకుతాయి. చలికాలంలో చిన్నపిల్లలు, పెద్ద వయసు ఉన్నవారిని రోగాలు వెంటాడతాయి. అందుకే వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలోనే వైరస్ ప్రభావం ఎక్కువ. రక్తం సరఫరా తగ్గి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో డేంజర్ బెల్స్ మోగుతాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో వేడి నీరు బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చలి ఎక్కువగా ఉంది కదా అని సలసలా కాగుతున్న నీటితో స్నానం చేస్తే అనారోగ్యాన్ని మీ చేతులారా ఆహ్వానించినట్టే. వాకింగ్, జాగింగ్ చేసేవారు, వ్యాయామాలు చేసేవారు డాక్టర్లను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. గుండె సమస్యలు ఉన్నవారు మంచు కురిసే వేళలో వాకింగ్ వెళ్ళకూడదు. సూర్యోదయం తర్వాత వెళ్తే మంచిది. గుండెలో ఏదైనా అనీజీగా ఉంటే కార్డియాలజిస్ట్ను సంప్రదించాలి. రావడానికి ముఖ్య కారణం ఏంటనగా ఈ చలికాలం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు వచ్చే సీజన్ ఇది. ఈ టైంలో మనకి జలుబులు, దగ్గులు, వైరల్ ఫీవర్స్, అలాగే న్యూమోనియా లాంటివి వచ్చి ఇబ్బందులు పడే సీజన్ ఇది. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కూడా ఏ వయసు వాళ్ళైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటనగా ముందుగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎక్కువ చలిలోకి వెళ్ళకండి. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోకండి. దానివల్ల మీకు దుమ్ము లాంటిది రాదు. అదేవిధంగా
చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు మంకీ క్యాప్స్ అలాంటివి కూడా పెట్టండి. ప్లస్ ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటనగా గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఉదయం నుంచి కూడా గోరువెచ్చని నీళ్ళు తాగండి. అలాగే ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని పుక్కిలించి ఊసేయండి. అదేవిధంగా స్వెటర్లు ధరించండి. ఇంకా ఏది తిన్నా కూడా కొంచెం వేడిగా తినడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఆయాసం లాంటిది వస్తున్నా, లేకపోతే జలుబు వస్తున్నా, దగ్గు వస్తున్నా, జ్వరం వచ్చినా కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు అదే రకంగా మెడిసిన్స్ అన్నీ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ లుక్కేద్దాం. తప్పకుండా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. నీళ్లు మరీ చల్లగా వేడిగా ఉండకుండా చూసుకోవాలి. మీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండేలా బట్టలు వేసుకోవాలి. చలికాలంలో దాహం వేయదు, అయినా తరచుగా నీళ్లు తాగుతుండాలి. లేదంటే మనకు తెలియకుండానే డిహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లు, పాలు, ఆహార పదార్థాలు, నీళ్లు తీసుకోకూడదు. చలి నుండి మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వ్యాజిలిన్, పెట్రోలియం జెల్లీలను రాత్రిపూట రాసుకోవాలి. ఉదయం పూట అస్సలు వాడద్దు. వాడితే వాటిపై మరింత దుమ్ము పేరుకుపోయి మీ చర్మం మరింత దెబ్బతింటుంది. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనె పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చాలా వరకు చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తలపై చుండ్రు, దురద ఉన్నవారు స్నానానికి 20 నిమిషాల ముందు నిమ్మకాయ రసంతో రుద్దుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. తెల్లవారుజామున రాత్రిళ్ళు స్నానం చేయకూడదు. ఎంత ఇంట్లో వారైనా జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండాలి. అస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగవద్దు. పొగ తాగే వారికి దూరంగా ఉండాలి. బీ కేర్ఫుల్. శరీర రక్తనాళాలు, అదేవిధంగా గుండె సంబంధించిన రక్తనాళాలు కూడా స్పాదం అంటే ముడుచుకుపోయి ఉంటాయి. అదేవిధంగా రక్త ప్రసరణలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. దీనివలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల, మన శరీరంలో మార్పుల వల్ల ఇది జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మెడిసిన్స్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ టైంలో మెడిసిన్ స్కిప్ చేస్తే బ్లడ్ క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. హార్ట్ అటాక్సే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఊపిరితిత్తులో నీరు వచ్చి ఆయాసం వచ్చే అవకాశం గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తరచుగా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది. దానికి ప్రధాన కారణం చలికాలంలో కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తాయి. దానివల్ల ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఈ వైరల్ న్యూమోనియాస్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు క్రమం తప్పకుండా వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్తో పాటు ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. ప్రతి సంవత్సరం కూడా మనకి ఆ సంవత్సరానికి సరిపడేటువంటి ఫ్లూ వ్యాక్సిన్ రిలీజ్ అవుతుంది, గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి ఈ చలికాలంలో హార్ట్ ఫెయిల్యూర్ యొక్క రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఏదైనా సరే చలికాలంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనం దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ కలిసి మనకి పరీక్షలు చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది. చలికాలంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగుతూ పళ్ళు తినాలి. సి విటమిన్ ఎక్కువగా లభించే పదార్థాలు తినాలి. నిమ్మ, బత్తాయి, కమల, జామ పండ్లను తీసుకోవాలి. చాలామంది ఈ పండ్లను తింటే జలుబు చేస్తుందని అనుకుంటారు, కానీ ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఈ పళ్ళలో ఉండే విటమిన్ డి, ఈ, సి మిమ్మల్ని చాలా వ్యాధుల నుంచి కాపాడుతాయి, మీ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చలికాలంలో చిన్నారులు, పెద్ద వయసు వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులను చలికాలం ఎక్కువగా బయటకు తేవద్దు. ఎండపూట 1 గంట బయట ఉంచితే కావలసిన డి విటమిన్ అందుతుంది. పిల్లలను ఎమర్జెన్సీగా బయటకు తీసుకువెళ్తే సరైన నూలు బట్టలు నిండుగా వేయాలి. పిల్లలను, వృద్ధులను చలిలో, పొగమంచులో ఉంచరాదు. ఒకవేళ జ్వరం, జలుబు వస్తే వెంటనే తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ సొంత వైద్యం చేయకూడదు. చాలా బాగుంటుందండి. ముఖ్యంగా చలికాలంలో మనకు వచ్చే మెయిన్ కమ్యూనిటీస్ ఇప్పటికీ అందరూ చూస్తుంటారు కూడా, వైరల్ జ్వరాలు బాగా ఎక్కువ ఉంటాయి. సో వైరల్ జ్వరాలు రాకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కాకుండా న్యూమోనియా అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది ఈ టైంలో. వైరల్ న్యూమోనియా అంటాం. అది ఎవరికి ఎక్కువ వస్తుంటుంది అంటే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, అదే రకంగా కొంచెం బాగా ఒబేస్గా ఉన్న పేషెంట్ అంటే లావుగా ఉన్న పేషెంట్లకి వాళ్ళకి
తొందరగా వస్తుంది. అంటే కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా మనం ఏమన్నా కొంచెం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బద్ధకంగా ఉన్న వాళ్ళకి, షుగర్ల కంట్రోల్లో లేని వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా ఈ వైరల్ జ్వరాలు, వైరల్ న్యూమోనియాలు ముఖ్యంగా వచ్చే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. వచ్చిన తర్వాత దాని నుంచి బయటికి పడడం చాలా కష్టంగా ఉంటుంది. సో రాకుండానే చూసుకోవాలి ఇవన్నీ. వైరల్ ఫీవర్, వైరల్ న్యూమోనియా తర్వాత ఇంకా ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయంటే అవి ముఖ్యంగా మనకి ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా, ఇంకా అన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్. కొంతమంది ఏమవుతుందంటే ఈ చలికి కొంచెం యూరిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ చాలామందికి ఏంటంటే ఈ చలికాలంలో యూరిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని గురించి మరీ ఎక్కువ భయపడకండి. ఓన్లీ మీకు ఏమైనా యూరిన్ వెళ్ళేటప్పుడు మంట ఉన్నా, లేదంటే మీకు ఏమన్నా నొప్పి వస్తున్నా, లేకపోతే కలర్ బాగా మారిపోతున్నా అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అంతేగాని కొన్ని ఎక్కువ సార్లు అవుతున్నా కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఏ సీజన్ అయినా కానీ నీళ్ళ విషయంలో మాత్రం రోజుకు 3 లీటర్లు అనేది చాలా ముఖ్యం అండి. 3 లీటర్లు నీళ్లు తాగితే మీకు బాడీ హైడ్రేషన్లో ఉంటుంది. ఎప్పుడు నీరసం అనేది రాదు, బీపీలు డౌన్ అవ్వడం అనేది ఉండదు, ఒళ్ళు నొప్పులు కూడా ఎక్కువ ఉండవు. చలికాలం నిజంగా గిలికాలమే. చలిని తట్టుకోగలిగే యువతీ యువకులకు మరింత రొమాంటిక్ సీజన్. అయినా చలికాలం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత సమస్యల బారిన పడక తప్పదు. ముందస్తు జాగ్రత్తలే మేలు చేస్తాయి. అందుకే ఏ వయసు వారైనా చలికాలం బీ కేర్ఫుల్.